చాకచక్యంగా అంతర్రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులు ఒరిస్సాలో దొంగతనాలు చేస్తూ అక్కడ చోరీ చేసిన సొత్తును శ్రీకాకుళం జిల్లా పలాసలో అమ్మడానికి వస్తుండగా కాశీబుగ్గ పరిధి కోసంగిపురం బ్రిడ్జి డౌన్లో కాశీబుగ్గ పోలీసుల వాహనాల చెకింగ్లో పట్టుబడ్డారు. ముగ్గురు నిందితులను విచారించగా ఒరిస్సా రాష్ట్రంలోనే కాకుండా పలాసలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు వారు తెలిపారు. నిందితులు ముగ్గురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సంతోష్ సాహు, రాజ్ కుమార్ సేతి, బాబుల సేతి. వీళ్లను తనిఖీ చేయగా 5 తులాల బంగారం, 39 తులాల వెండి వస్తువులు మరియు నగదు 8,000 స్వాధీనం చేసుకున్నారు. 2 మోటార్ బైకులు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పలాసలో దొంగలించిన సొత్తును ఒరిస్సాలో బాలుగాన్ గ్రామంలో అమ్ముటకు ప్రయత్నం చేస్తే అక్కడ అమ్మకం అవ్వకపోతే పలాసలో అమ్మడానికి వచ్చామని పోలీసులు విచారణలో తెలిపినట్టు డీఎస్పీ చెప్పారు. రెండు బళ్ళపైన వెళ్తుండగా అనుమాన స్థితిలో పట్టుకోవడం జరిగింది. వారిని విచారించగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేసిన నేరాలు 5 ఇల్లు చోరీ నేరాలు. అంటే రాత్రులు ఇంటికి తాళాలు వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇండిమేట్స్ అందులో నివసిస్తున్న వారు ఎవరు కూడా హాజరుగా లేని సందర్భంలో ఆ ఇల్లును చూసుకొని ఆ ఇల్లు తాళాలన్నీ కూడా పగలగొట్టి ఆ ఇంట్లో చోరీ చేసిన నేరాలు 5 నేరాలు. అదేవిధంగా స్నాచింగ్ అంటే వస్తువులు తెప్పుకోవడం చేసే ప్రయత్నాలు 2 కేసుల్లో కూడా ఈ వ్యక్తులిద్దరూ ఈ ముందు చేయడం జరిగింది. వీరి విచారణలో వీరి వద్ద నుండి 5 తులాల బంగారం మరియు 450 గ్రాముల వెండి కూడా వీరి యొక్క వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఇందులో ముద్దాయిల పేరు సంతోష్ సాహు మరియు రాజ్ కుమార్ సాహు అండ్ బబ్లు సేతి అనే వీళ్ళందరూ కూడా ఒరిస్సా స్టేట్ వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇందులో సంతోష్ సాహు అనే వాడికి ఈ రాజ్ కుమార్ సాహు అండ్ బబ్లు సేతి అనే ఆయన వీళ్ళు చెరకా దగ్గర ఒక హోటల్లో వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ పనిచేస్తుండగా ఈ ఏమైనా సంతోష్ సాహుకి కూడా పరిచయం ఏర్పడడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఆంధ్రాలోని మోటార్ సైకిల్ నేరాలు, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ చేయడం వృత్తిగా కనిపెట్టుకుంటున్నారు. ఇవన్నీ గతంలో ఒరిస్సా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకి రాబడిన సమాచారం మేరకు మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కొన్ని కేసుల్లోనే మనకు లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఈ మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో వారి యొక్క అంటే సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ లభించిన దానిపైన వారిని గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేసి మనము వీరి వద్ద నుండి దొంగచొత్తుని మనం రికవరీ చేయడం జరిగింది. సాధారణంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ లాక్ చేసుకుని వాల్యుబుల్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని ఎక్కువ రోజులు ఏంటంటే వేరే పనుల మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఆ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు బ్యాంకు లాకర్స్ ద్వారా కానీ కొద్ది జాగ్రత్తగా ఎవరైనా బంధువులు ఎవరైనా కానీ ఇంట్లో ఉంచి వెళ్ళడం మంచిది. ఈ